హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా మహాకుంభమేళా గురించే మాట్లాడుకుంటున్నారు, దానివైపే చూస్తున్నారు. మహాకుంభమేళా యొక్క విశిష్టత గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి అఘోరీలు, నాగసాధువులు వీళ్ళందరి గురించి కూడా ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే అనిపిస్తోంది. మరి ఈ విషయాలన్నీ ఎక్స్పర్ట్స్ చెప్తే బాగుంటుంది కాబట్టి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం అఘోరీల గురించి, అలాగే మహాకుంభమేళా గురించి. నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్తే. నాగనాథ్ గారు, మీరు మహాకుంభమేళాకి వెళ్ళారా? ఎలా ఉంది, ఎలా జరుగుతోంది? అక్కడ ఏర్పాట్లన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎన్ని కోట్ల మంది ఉన్నారు సుమారుగా అక్కడ? అది ఒక 4-5 సముద్రాలు కలిస్తే ఎలా ఉంటుందో అంత ప్రవాహం లాగుంది. అది మనం ఇంత అంత అని చెప్పలేము. గణాంకాలు చెప్పాలంటే మళ్ళీ దానికి సపరేట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వేరే ఉంది. బట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మహాకుంభమేళలో ఎంతమంది ఉన్నారు అన్నదానికన్నా మన ధ్యాస అంతా కూడా మనం వెళ్ళినటువంటి కార్యం ఏంటి అంటే నదీ స్నానం చేసేటప్పుడు నదిలో మనం ఏమేమి వదిలేసుకోవాలి, మనం చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి అనవసరమైనటువంటి జ్ఞాపకాలు, లేకపోతే మనం బ్యాడ్ మెమరీస్ అంటాం చూడండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కావచ్చు, అప్బ్రింగింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ సక్సెస్ ఫెయిల్యూర్స్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మన సబ్కాన్షియస్లో ఒక బ్యాడ్ మెమరీ కింద అగ్రెసివ్ మోడ్లో ఉంటాయి. ఇవి మనం ఏం చేస్తాయంటే ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్లో మనము వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం, అదే చేస్తుంటాం, అవే రొటీన్ పనులు, రొటీన్ మనుషులు, రొటీన్ ఆలోచనలు. ఇవన్నిటిని మీరు బ్రేక్ చేసేటువంటి ఒక టైం ఎక్స్పీరియన్స్ అంటూ మీకు ఏమైనా ఉంది అంటే మహాకుంభమేళలో మీరు నదిలో స్నానం చేసినప్పుడు యూ హ్యావ్ టు డ్రాప్ డౌన్ ఆల్ యువర్ యూ హ్యావ్ టు ట్రైస్ టు డ్రాప్ డౌన్ ఆల్ ద మెమరీస్. అంటే ఇది ఇట్లా అది అట్లా అని రోజు మనం చర్చలు పెట్టుకునే ఉంటాయి చూడండి, అటువంటి వాటన్నిటి కూడా మనము ముక్తి కలిగించాలి అనేటువంటి ఒక ప్రకృతికి నమస్కారం పెట్టుకొని ఆ నదిలో మనం వదులుకోవాల్సింది మొట్టమొదటి అహంకారమే. అహంకారాన్ని వదిలేసేయాలి. అహంకారాన్ని వదులుకోకుండా మీరు నది స్నానం చేశారు, లేదు నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి కావట్లేదు, ఇప్పటికి 3 సార్లు విడాకులైంది, 4వ పెళ్ళైనా నిలబడుతుందా లేదా, మళ్ళీ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఈసారి గర్ల్ ఫ్రెండ్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా స్టేబుల్గా ఉంటారా లేదా, ఇవి కాదు మనకు కావాల్సింది. మనం మెయిన్ అక్కడ వదులుకోవాల్సింది ఏంటి అంటే మన అజ్ఞానంతో మనము సభ్య సమాజంలో, భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటామో ఈ ఐడెంటిటీ కూడా తాత్కాలికమైంది. ఇది తాత్కాలికమైన ఐడెంటిటీ అనేది మీకు అక్కడ ఇన్స్పిరేషన్ ఏంటి చెప్పండి? ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ ఎన్విరాన్మెంట్లో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మనం ఏదైతే పర్మనెంట్ అనుకుంటామో, శాశ్వతం అనుకుంటామో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్విరాన్మెంటల్ ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా కూడా తాత్కాలికమైంది. ఈ ఐడెంటిటీస్, సోషల్ గ్లామర్, ఫిజికల్ గ్లామర్ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అన్ని ఐడెంటిటీ మీకు అక్కడ ఎవరు ఇన్స్పైర్ చేస్తారు? మళ్ళీ వాటర్ నాగసాధువులు చేస్తారు. నాగసాధువులని ఎందుకు చెప్తున్నాను? నగ్నంగా ఉంటారు కాబట్టి. ఎందుకంటే నగ్నంగా ఉండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి? మనము ఫస్ట్ ఐడెంటిటీ జెండర్ ఐడెంటిటీ అండి. ఆమె మాస్కులైన్ జెండర్, యువర్ ఫెమినైన్ జెండర్. ఆమె మాస్కులైన్ ఎనర్జీ, యువర్ ఫెమినైన్ ఎనర్జీ. A second identity is our name. The third identity is our qualification. The fourth identity is all about our physical appearance, glamour, look, attire, our designation, success. Everything comes. Financial matters. Everything comes as identity. ఇవేవి వద్దనుకునే కదా వాళ్ళు బట్టలు ఇప్పేసి తిరిగేది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకంలోకి బట్టలు వేసుకుని రాలేదు, ఏమీ లేకుండా వచ్చాము, ఏమీ లేకుండానే వెళ్ళిపోతాం కాబట్టి ఏమీ లేకుండానే బ్రతుకుతాం. మన ఇద్దరు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం కూడా ఏం లేకుండానే వచ్చాం ఏమండి. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సభ్య సమాజంలో చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళు బట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళే. కాలానుగుణంగా పరిస్థితులు, ఆలోచన విధానం, పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారమైన పూరితమైనటువంటి అంశాలు ఏవైతే వాళ్ళు ఇన్స్పైర్ చేసి జీవితంలో లైఫ్ బియాండ్ బాడీ, లైఫ్ బియాండ్ మైండ్, లైఫ్ బియాండ్ ఆల్ సెన్సెస్ అని ఇమాజినేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళకు ఒక ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రతలో నుంచి వాళ్ళు ఒక సూక్ష్మమైనటువంటి భావాన్ని తీసుకొని ఆ భావం ఏంటి అంటే ఏంటి, నేను ఎవరు అసలు, నా బాడీ ఏంటి, నా మైండ్ ఏంటి, ఆమె ద కంప్లీట్ బాడీ, ఆమె ద కంప్లీట్ మైండ్, ఆమె ద కంప్లీట్ సంథింగ్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్. ఈ ఇమాజినేషన్ రావాలి అంటే కొన్ని కోట్లలో ఒకళ్ళకి వస్తుంది. అర్థమైందండి? సో ఆ ఆలోచన రావతో సరిపోదు కదా, దాని మీద మీరు సాధన చేసేటువంటి నిజాయితీ ఉండాలి మీకు. ఈ నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నము, సాధన మీకు అక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో ఐఐటీస్లో సీట్ రాలేదు, మనం ఇన్ని రకాల సైంటిఫిక్ రీసెర్చ్ చేసాం, ఫెయిల్ అయింది, నేను ఎంతో ప్రయత్నం చేసినా కానీ లైఫ్లో సక్సెస్ రాలేదు. వీళ్ళందరూ వెళ్ళి ఒకసారి వాళ్ళతో కంపేర్ చేసుకోమనండి ఆ సాధువులతోని. వాళ్ళు ఎంత కఠోరమైనటువంటి దీక్షలో ఉంటారు,
మీరు చేంజ్ అనలేను మేడం వాడిని. వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి మెమరీలో నుంచి ఇప్పుడు సాధువులుగా మారారు, అఘోరీస్గా మారారు. సో దే హ్యావ్ చేంజ్ దెమ్ సెల్ఫ్స్ అని మీరు అనలేరు. యూ కెన్ సే దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్. వాళ్ళు ఎంత ట్రాన్స్ఫార్మేషన్లో ఉంటారంటే వాళ్ళని వాళ్ళు శివరూపం అనుకుంటారు అంతే. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ శివ అంటారు అంతే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా శాస్త్రం ఉంటుందా? ఏ శాస్త్ర ప్రకారం వాళ్ళని వాళ్ళు అలా మార్చుకుంటారు? అలా ఏమన్నా నేను అనుభవంతో చెప్తాను. అనుభవంతోనే బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ దెమ్, ఐ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ ఐ హ్యావ్ స్పోకెన్ సో మెనీ అవర్స్. సో వీళ్ళు ఏ శాస్త్రం నుంచి వచ్చారో అనడం కన్నా వీళ్ళందరూ కూడా సమాజంలో పరిస్థితుల నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇది అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి రాకుండా కేవలం కొన్ని పరంపరలు ఉంటాయి చూడండి. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళే ఆ పలానా గర్భగుడిలో వాళ్ళు అర్చన చేయాలని కూడా మనకు ఉంటుంది ఒకటి. కొన్ని గోత్రాల్లో ఉన్నవాళ్ళు, పలానా నక్షత్రం కాదు గోత్రాలు, ఈ గోత్రం వాళ్ళే ఇందులో చేయాలని ఉంటుంది. వీళ్ళకి 12 ఏళ్ళు కఠోరమైనటువంటి దీక్ష, గురువు, బ్రహ్మచర్యము, ఆ గురు పరంపరలో మళ్ళీ వీళ్ళకి ఇన్ని రకాల టెస్ట్లు ఎందుకు ఉంటాయి చెప్పండి. మీరు అన్నట్టు వాళ్ళు పలానా ఫ్యామిలీ నుంచి వచ్చారు లేదా పలానా సంస్కృతి నుంచి మాత్రమే వచ్చారు అంటే దెర్ ఇస్ నో క్యాలిక్యులేషన్. సనాతనం అంటే తెలుసు కదా మీకు, ఇట్ ఇస్ ఎటర్నల్. దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో స్టార్ట్. సో వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు అంటే మనం చూస్తుంది కుంభమేళా 7th century నుంచి అంటున్నారు. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద హిస్టరీ, ఇది సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఉన్నది ఏంటంటే 7th century నుంచి అఘోర పరంపరగా అంటే ఈ కుంభమేళ పరంపర వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక అసెంబ్లీ, ఇస్ అ ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుంభమేళ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ బ్లిస్. సో వీళ్ళందరూ ఏ పరంపర నుంచి వచ్చారన్నది మనకి పెరిఫరల్ ఇన్ఫర్మేషన్. కానీ వీళ్ళందరూ ఒక వ్యవస్థలాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా వాళ్ళకు నేర్చుకున్న విద్యని, ఇదైతే భవబంధాల నుంచి, సంసార బంధనాల నుంచి, జన్మ యొక్క పరంపర ఉంటుంది చూడండి, రీఇన్కార్నేషన్, వీటన్నిటి నుంచి డిస్కనెక్ట్ చేయడానికి కోసం ఎన్విరాన్మెంట్ నుంచి, పర్సనల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళే నిజంగా ఉంటారు అక్కడ. మనం అనుకుంటాం ఏంటంటే వీళ్ళు పలానా దీంట్లో నుంచి వచ్చారు, పలానా శాస్త్రాలు చదువుకొని వచ్చారు. ఎవరు చదివినా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ బ్రాటప్ అండి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చైల్డ్హుడ్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే మీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే చెప్పరండి వాళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నాగసాధువులు ఉన్నారా? వాళ్ళ తల్లిదండ్రులు నాగసాధువులు అయితే పిల్లలు ఎట్లా పుడతారు? అలాంటప్పుడు క్వశ్చన్ ఇస్ స్టిల్ నీడ్ టు బి కాంటెంప్లేటెడ్. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇలా నాగసాధువుల కింద మారిపోతున్నారు. మేడం, నాగసాధు మీన్స్ అబ్సల్యూట్ బ్రహ్మచర్య. ఇట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. అంటే వాళ్ళ వీర్యాన్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయరు. నాగసాధు అంటే ఏంటి? బ్రహ్మచర్య. వాళ్ళు బ్రహ్మచర్యం ఫస్ట్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. మీ బ్రహ్మచర్యము, రెండోది మీ హిస్టరీ కూడా చూస్తారు. ఏ గురువు పడితే వాళ్ళని నాగసాధువులాగా శిష్యుడిలాగా తీసుకోరు, చూస్తారు. మీ ట్రాక్ రికార్డ్ అంతా చూస్తారు, మీ మదర్ ఫాదర్ రికార్డ్ చూస్తారు. అసలు ఎందుకు వీడు బయటకు వచ్చేసాడు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందా, లేకపోతే ఇంట్లో ఏమైనా డబ్బులు లేదనా, యమహా కొని లేదా పాకెట్ మనీ, ఇవంతా చెక్ చేస్తారు. వెళ్ళిపోయి సాధువులుగా అయిపోయే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కానీ నేను అంటే కానీ నా లైఫ్లో లాస్ట్ 20 yearsలో నేను 60% ట్రావెల్ చేసింది సాధువులతోనే. నాగసాధువులు కాదు, సాధువులు, సన్యాసులు, వీళ్ళందరితో నేను ట్రావెల్ చేశా. కాబట్టి వాళ్ళందరూ ఎంత లోతుగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్ కానీ, లైఫ్ పార్ట్నర్కి సంబంధించినవి కానీ. బట్ నాగసాధువుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం దే ఆర్ వెరీ shrewd and rude when it comes to celibacy, బ్రహ్మచర్యం. అందులో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. వాళ్ళు ఈ అఘోరీలు శవాలను తింటారు, శవాల మీద కూర్చుని ధ్యానం చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, ఇవన్నీ అంటారు. అవి చాలా గగురుపాటు కలిగించేటువంటి అంశాలు. అంత కఠినంగా అదేం గగురుపాటు కల్పించేది కాదు మేడం. నేను అక్కడ పక్కన ఉన్నాను, మీరు అఘోరీ శవాలు అంటున్నారు. దాని మీద ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మేడం, ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఒక భగవంతుడు వచ్చాడు అనుకుందాం, అర్థమైందా? ఒక భగవంతుడు రూపం వచ్చింది. మీరు ఎలా గుర్తుపడతారు ఆ భగవంతుడిని? మీరు ఆల్రెడీ దేవుడు అంటే ఒక ఇమాజినేషన్లో ఒక ఐడల్ ఉంటుంది, అర్థమైందా? అంటే ఐడల్ అంటే ఒక ఇమాజినేషన్లో ఉంటే ఓహో ఈయన ఫలానా భగవంతుడు అని మీరు గుర్తుపడతారు, అవునా కదా? సో వీళ్ళు ఏంటి ఇక్కడ మీకు ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, వీళ్ళు ఎలా శవాల మీద పూజలు చేస్తారు, నరమాంస భక్షణ చేస్తారు, శ్మశానంలో ఇవన్నీ ఉంటారు కదా వీళ్ళు. అసలు వీళ్ళు తీసుకునేటువంటి ఐడెంటిటీ ఏంటి? అసలు మనము ఒక వ్యక్తి అఘోరిగా మారే క్రమంలో వీళ్ళు ఏ సందర్భంలో ఇంత వాయిలెంట్ ఎన్విరాన్మెంట్కి వస్తారు లేదా ఇంత అగ్రెసివ్ ఎన్విరాన్మెంట్కి వస్తారు వీళ్ళు?
అన్నప్పుడు వాళ్ళతో క్లోజ్గా అసోసియేట్ అయ్యి చూడండి. వాళ్ళేం కోపము అగ్రెసివ్గా ఏం ఉండరు వాళ్ళు అసలు మీ జోలికి రారు. మీరు గంట సేపు మాట్లాడితే ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పరు. ఎందుకు వాళ్ళు ఒక స్టేట్లో ఉంటారు మేడం. వాళ్ళు ఆ టైంలో గాంజా సేవించి ఉన్నారా, నార్మల్ స్టేట్లో ఉన్నారా అన్నది కూడా మీకు తెలియదు. సో అంతా వాళ్ళని మీరు ముట్టుకొని చూస్తే టెంపరేచర్ చాలా హై టెంపరేచర్ ఉంటుంది. సో వాళ్ళ శరీరం కూడా చాలా వేడిగా ఉంటుంది. అంటే ఇట్లా ఆల్మోస్ట్ ఉడుకుతున్నట్టు ఉంటుంది వాళ్ళది. అంటే నేను చెప్పేది జెన్యున్గా, ఎవరైతే జెన్యున్ నా అఘోరీలను నేను కలిశాను వాళ్ళు. సో వాళ్ళు శవాల మీద ఉంటారు, శవాల మీద ఎందుకు వర్క్ చేస్తారు, వాళ్ళ తాంత్రిక పూజలు చేస్తారంటే, నేను ఇందాక కూడా చెప్పా కదా, ఒక భగవంతుడి రూపం వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? భయపడతాము, దండం పెట్టుకుంటాము. మీరు ఊహించలేదు కాబట్టి. మైండ్కి ఎప్పుడైతే ఏదైతే ఊహకి మెమరీలో లేనిది ఏదైనా చూసినప్పుడు మైండ్ సర్ప్రైజ్ అవుతుంది, భయపడుతుంది, లేకపోతే ఒక పానిక్నెస్కి వస్తుంది. సో అదే మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్లేస్లో ఒక సైకాలజిస్ట్గా మీరు చూశారనుకోండి అదే దేవుణ్ణి, ఫస్ట్ సర్ప్రైజ్ అవుతారు. సైకాలజిస్ట్ కూడా ఏదో కొత్తగా ఉంది అనుకుంటారు. కానీ సైకాలజిస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు చెప్పండి? మీరేం అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ దేవుణ్ణి? అడగడానికి ఇంకేం ఉండదండి, ఆయన చూడగానే స్తంభించిపోతాం. లేదు, మీరు అప్పటికి కాన్షియస్ ఉండి ఏమైనా అడగాలనుకోండి ఏం అడుగుతారు? అప్పటి వరకు మీ మనసులో ఉన్న కోరికలు అడుగుతారు. అదే ఒక సైకాలజిస్ట్ ఏం చేస్తాడు తెలుసు అంటే, ఫస్ట్ వాళ్ళ చైల్డ్హుడ్ గురించి అడుగుతారు, వాళ్ళ ఫాదర్ మదర్ గురించి అడుగుతారు. దేవుడైనా కానీ నేను చెప్తున్నాను, నా స్టైల్ మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను అఘోరీస్ని నాగసాధువులను కలిసినప్పుడు వాళ్ళకి నాలో నచ్చింది ఏంటంటే, నేను నాకు సంబంధించినటువంటి ఎటువంటి కోరికలు నేను కోరలేదు. నేను వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మాత్రమే మాట్లాడాను. కాబట్టి నాకు కొంత టైం ఇచ్చారు, కొంత టైం ట్రావెల్ చేసాము, అంతా ఫైన్. ఇప్పుడు చాలా మంది అఘోరీల దగ్గరికి వెళ్ళి మేడం మీరేంటి మీరు అడిగిన ప్రశ్న ఇంకా కంప్లీట్ చేయలేదు. చెప్పండి. నేను వాళ్ళతో కనుక్కుంది ఏంటంటే, వాళ్ళకి ఫియర్ ఆఫ్ డెత్ ఉండదని మీరు అనుకుంటున్నారా? అవును, ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఫియర్ ఆఫ్ డెత్ అన్నది మీరు సైకలాజికల్గా తీసేయడం వేరు, అన్కాన్షియస్లీ ఆ ఫియర్ ఆఫ్ డెత్ పోవడం వేరు. సో వాళ్ళు శ్మశానంలో ఎందుకు ఉంటారు అంటే, శివుడుకు ఉన్నటువంటి 5 రూపాల్లో అఘోర రూపం కూడా ఒకటి ఉంటుంది. సో వీళ్ళు శివుడిని పూర్తిగా ఒక ఎమోషనల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా, ఇంటలెక్చువల్గా కూడా ట్రాన్స్ఫార్మేషన్లో ఉంటారు వాళ్ళు. అంటే నేనే శివుడిని అనేటువంటి దీంతో ఉంటారు. ఒక బిల్డింగ్ పైనుంచి దూకితే కింద శివుడు కాపాడుతాడు అని ఒక అఘోరి అనుకున్నాను అనుకోండి, దూకేస్తాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బిలీఫ్. అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఆ స్థాయికి మేనిఫెస్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి భయం లేదు అని మీరు అనుకోకూడదు. వాళ్ళ బ్రాటప్ నుంచి వచ్చినటువంటి పర్సనాలిటీ వాళ్ళకి ఉండద్దు అని మీరు అనుకోకూడదు. వాళ్ళకి సబ్కాన్షియస్లో వాళ్ళకి డిజైర్స్, ఫ్యామిలీని వదిలేసి వచ్చారు, అమ్మ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరిని వదిలేసి వచ్చారు. సో అవి వాళ్ళ మనసులోకి రావని మీరు అనుకుంటున్నారా? వస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే ఒక కఠోరమైన దీక్ష సాధిస్తారు చూడండి, దీక్షలో ఉంటారు చూడండి, ముఖ్యంగా శ్మశానంలో ఉంటే ఏమవుతుంది మీకు? యు ఆర్ ఎవ్రీడే ఫ్రమ్ వయాగ్రా టు వైరాగ్యం. అమరా you are earlier you are always busy with how to use Viagra. But once after practicing the sadhana, brahmacharya, ఈ కఠోరమైనటువంటి దీక్షలో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు అటైన్ చేసేది ఏంటి అంటే డిటాచబిలిటీ ఒకటి అటైన్ చేస్తారు మీరు. అంటే ఒక డిస్కనెక్టివిటీ, డిటాచ్మెంట్ అన్నది మీకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు గంజా సేవించడానికి కూడా ఒక జెన్యున్ రీజన్ ఉంది. ఏంటండి అది? ఇప్పుడు గాంజా మోడ్లో ఉన్నప్పుడు వాళ్ళు 2 రీజన్స్ ఉన్నాయని చెప్పారు, సాధువులు చెప్పింది. ఇది అఘోరీలు స్వయంగా వాళ్ళ ద్వారా విన్నది నేను. ఏంటంటే ఒకటి, వాళ్ళకి ఏమన్నా ఎమోషనల్గా వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారేమో. ఎమోషనల్ అయ్యేది బయట సొసైటీతో కాదండి, వాళ్ళ పాస్ట్తోని. ఒక మనిషికి భయంకరమైనటువంటి శాపం అంటూ ఏదైనా ఉందంటే వాస్తవంలో ఉన్నటువంటి సమస్యలు కావు, గతంలో జరిగినట్టు భావోద్వేగాలే మనిషిని పీడిస్తాయి. అంతకంటే పెద్ద ఖర్చు ఉండదు. సో వాళ్ళు అటువంటి స్టేట్లోకి వెళ్తున్నారేమో అని అనిపించినప్పుడు కూడా వాళ్ళు కన్జ్యూమ్ గాంజా తీసుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్తారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్లోనే ఉంటారు వాళ్ళు. ఆ ట్రాన్స్లో వాళ్ళకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉండవు, డ్రీమ్ స్టేట్ ఉండదు, ఏమీ ఉండదు వాళ్ళకి. దే జస్ట్ లీవ్ ఇన్ ద ట్రాన్స్. అదొక రీజన్. రెండో రీజన్ కూడా ఏంటి అంటే, వాళ్ళు ఈ ఫస్ట్ రీజన్ అదైతే, సెకండ్ రీజన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ స్టేట్లో ఉంటారో దట్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బీయింగ్ విత్ శివ. శివుడితో ఉన్నది, కైలాసంలో శివుడితో ఉన్నటువంటి అనుభూతిని పొందుతాము అని స్వయంగా వాళ్ళు చెప్పింది. సో దట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసి ఎప్పుడన్నా వాళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీ, పోలీస్ స్టేషన్ కేసెస్ ఎప్పుడన్నా చూసారా మీరు? లేదు. అంటే ఎంత ఇమ్మెన్స్ కంట్రోల్ వాళ్ళ సెన్సెస్ మీద ఉంది. ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ కంట్రోల్ ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి 5 సెన్సెస్ మీద వాళ్ళకి అవుట్ స్టాండింగ్ కంట్రోల్ ఉంటుంది.
దే ఆర్ నాట్ టెంప్టెడ్ ఫర్ ఎనీ వరల్డ్లీ ప్లెజర్, దే ఆర్ నాట్ టెంప్టెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్. మీరు ఎంత ప్రొవోక్ చేసినా చూడండి వాళ్ళ రియాక్షన్ మీరు చూడలేరు. అసలు వాళ్ళ పెదాలు కదలడానికి కొన్ని గంటలు పడుతుంది, అంటే మాట్లాడడానికి. సో ఇంత స్టేట్లో ఉండే వాళ్ళని మనం ఆర్డినరీ పర్సన్ లాగా అనాలిసిస్ చేసి ఆర్డినరీ పర్సన్ లాగా మాట్లాడినాం అన్నది అది కరెక్ట్ కాదు. కొంతమంది ఫేక్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో బయటకు వస్తున్నారు. కొంతమంది ఫేక్ వాళ్ళు ఈ రోజు లేదు మేడం. ఫేక్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. మీకు అన్ని రంగాల్లో డాక్టర్లు ఫేక్ ఉంటారు, సైంటిస్టులు ఫేక్ ఉంటారు, అఘోరాలు కూడా. ఫేక్ అంటే మనం అఘోరా అని ఎట్లా అంటాం మేడం? అఘోరా మీన్స్ వాజ్ అ జెన్యున్, ద ఫేక్ మీన్స్ ఈజ్ అ ఫేక్. ఫేక్ అటైర్ ఆఫ్ అఘోరా, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు అఘోరా వేషంలో ఉన్నటువంటి దొంగ బాబా లేదా దొంగ సాధు అనడం ఇస్ అ రైట్, బట్ యూ కెనాట్ సే దట్ ఈస్ అ ఫేక్ అఘోరీ, ఈజ్ అ ఫేక్ నాగ సాధు ఆర్ ఫేక్ సాధు. ఫేక్ అన్నవాడు సాధు ఎట్లా అవుతాడండి? సాధు ఇస్ దట్ ఈస్ డిస్కనెక్టెడ్. సన్యాసి అంటే మీనింగ్ తెలుసా మీకు? న్యాస, సన్యాసులు న్యాస అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్, ఇల్యూమినేషన్. సన్యాసి అంటే ఏంటి మేడం? సన్యాసి అంటే ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ ప్యూరిఫికేషన్ ఎవ్రీథింగ్ ఎసెన్స్ ఏంటి చెప్పండి సన్యాసిది? వాళ్ళ స్వార్థం కోసం ఏమి చెయ్యరు, అన్నీ త్యజిస్తారు. వాళ్ళు త్యజించి లోక కళ్యాణం కోసం, ప్రపంచం కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధారపోయడమే సన్యాసము. ఈ యొక్క సూత్రాన్ని వాళ్ళు తూచా తప్పకుండా మనసా వాచా కర్మణ వాళ్ళు పాటిస్తారు. అదే వాళ్ళ మేనిఫెస్టేషన్, అదే వాళ్ళ సంకల్పం. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో కొండ పర్వతాల్లో ఉండి కూడా ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా చైతన్యవంతులే ఉంటారు. మనం ఏమనుకుంటామంటే ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర సోల్జర్స్ మాత్రమే కాపాడతారు, పాకిస్తాన్ చైనాతో వార్ అయ్యేటప్పుడు లేకపోతే మన సోల్జర్స్ అందరూ కూడా నిరంతరం అక్కడ పనిచేస్తారని మనం అనుకుంటాం. కానీ దెర్ ఇస్ అ మేనిఫెస్టేషన్. వాళ్ళ మేనిఫెస్టేషన్ అంతా కూడా ప్రకృతి నుంచి, ఈ ప్రకృతిలో నుంచి విశ్వాన్ని కూడా వాళ్ళ ఒక ఆలోచనతోని, వాళ్ళకున్నటువంటి భావాలతోని వాళ్ళు శాసించగలరు అన్నది వాళ్ళ థియరీ. అది ఇప్పుడు మేనిఫెస్టేషన్ థియరీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎందుకు పాపులర్ అని చెప్పండి? మీరు ఒకటి అవ్వాలనుకున్నారు అనుకోండి, దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే అది అయిపోతుంది. ఇప్పుడు అలా మేనిఫెస్టేషన్ థియరీ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది సోషల్ మీడియాలో వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు కదా, మేనిఫెస్టేషన్ థియరీ ఈజ్ వెరీ రియల్. సో వాళ్ళు మేనిఫెస్టేషన్ అన్నది ఆర్డినరీ పర్సన్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం కదా, దే ఆర్ బియాండ్ మేనిఫెస్టేషన్. అందుకే చూడండి, నాగసాధులకి పవర్స్ ఉంటాయి, వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉంటాయి. గాల్లో నడిచేటువంటి బాబా అని ఆయన యోగి ఒక ఆత్మకథ అని ఒక పుస్తకం ఉందండి, బయోగ్రఫీ ఆఫ్ యోగి అని. ఆయన రాసిన దాంట్లో ఒక సాధువు గురించి ఏం రాశారు? వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉంటాయా మేడం? మేడం ఒకటి చెప్పండి మేడం, అతీంద్రియ శక్తులు ఉంటాయా లేదా అని మాట్లాడే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడగండి. చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్? వాట్ డూ యూ నో అబౌట్ మైండ్ అని అడగండి. దాని గురించి వాళ్ళని డిస్క్రైబ్ చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. మైండ్ ఒక మెమరీ మాత్రమే ఉంటుంది మేడం. మైండ్కి మెమరీ ఉంటుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి జీవితకాల జ్ఞాపకాలు ఇవి మాత్రమే మన మైండ్లో స్టోర్ అయింటాయి. మన సబ్ కాన్షియస్లో కొన్ని స్టోర్ అవుతాయి, మన కాన్షియస్ బ్రెయిన్లో కొంత మెమరీ ఉంటుంది మనకి. ఈ సబ్ కాన్షియస్ మెమరీ, కాన్షియస్ మెమరీ, సెన్స్ మెమరీ, విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ. మీరు ఫ్రిడ్జ్ని చూడంగానే గుర్తుపడతారు కదా. మీరు లైఫ్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ చూడలేదు అనుకోండి, అదేంటో మీకు తెలియదు. ఎందుకు? మీ బ్రెయిన్ దాన్ని మెమరీలో స్టోర్ చేయలేదు. ఈ మెమరీని వాడేది ఏంటి? ఫ్రిడ్జ్ ఎలా వాడాలి, ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేయాలి అన్నది మీకు మెమరీలో వచ్చిన తర్వాత దాన్ని బుద్ధి వాడుతుంది. బుద్ధి ఏం వాడుతుంది? దాంట్లో యాపిల్ పెట్టుకోవచ్చా, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చా, ఏది పెట్టుకోకూడదు అందులో, ఇవన్నీ బుద్ధి వాడుతుంది. సో ఈ మనసు బుద్ధికి సంబంధించిన దాంతో మనం జీవితం గడుపుతూ, ఈ మనసుకి బుద్ధికి ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్థితిలో ధ్యానంలో ఉన్న వాళ్ళు గాలిలో నడిచారు, పరకాయ ప్రవేశం చేశారు వాళ్ళు. ఇవన్నీ అంటే కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ఏముంది తొక్క, ఇవన్నీ స్టోరీలు చెప్తారు, మనం సినిమాలో మాయాబజార్ సినిమాలో చూసాం, అక్కడ చూసాం అని అనుకుంటారు. కానీ నిజంగా వెన్ యూ ట్రావెల్ బియాండ్ మైండ్, ఎస్పెషల్లీ ద మెమరీని మీరు కనుక కంట్రోల్ చేసి, ద మోర్ యూ ట్రావెల్ అవే ఫ్రమ్ ద మైండ్, దట్ ఈస్ వాట్ ఈస్ మెడిటేషన్. అర్థమైందా? మీరు మైండ్ నుంచి ఎంత దూరం వెళ్తారో, మైండ్ అంటే ఏంటి? రోజు చేసే పని, మెకానికల్ ప్రాసెస్, రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు దాన్ని. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఫంక్షనింగ్ సిస్టమ్, when you are able to travel little different distance, the distance itself is the shakti, the power of your meditation, ధ్యానం. ఇది ఎంతమందికి తెలిసింది? అసలు ఆ స్థాయికి వెళ్ళమని చూద్దాం ఒకసారి. 5 సెకండ్లు మైండ్ మీద కంట్రోల్ ఉండదు మేడం. మనం ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు మీకు ఒక బిర్యానీ స్మెల్ వస్తే మీకు లాలాజలం వస్తుందా లేదా?
ఖచ్చితంగా బాగా రెడీగా ఉన్నట్టు రాకలిగా. కాదు అంటే అది వెంటనే డిస్టర్బ్ అవుతారు కదా ఎవరైనా సరే బిర్యానీ అని. దట్ ఈస్ వాట్ ఇస్ మెమరీ మేడం. ఇన్ని మెమరీస్ని వాళ్ళు డియాక్టివేట్ చేసి అవును. నరాలు పేగులు కొరికేసే చలిలో వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ చెప్పండి. మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటారు అంటే నార్మల్ పీపుల్ చూసి వాళ్ళకి మానసిక స్థితి ఉండదు మేడం. దట్స్ వాట్ ఐ సెడ్ ఇస్ వాళ్ళు అంటే బాగా కరడు కట్టేసినటువంటి నాగసాధువులు అఘోరీలకి వాళ్ళని మీరు ఈ వెస్టర్న్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ నుంచి మీరు వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీరు ఏం చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం సైకాలజీలో PhD చేసాం, గోల్డ్ మెడల్ అనుకుంది. ఓకే సో ఒక నాగసాధువుకు అపాయింట్మెంట్ అడిగితే సరే నాయన పలానా హిమాలయస్లో పలానా చోటు ఉంటాను అని అడుగుతారు. ఫస్ట్ మనం ఏం క్వశ్చన్ అడుగుతాం, అక్కడ ఎన్ని డిగ్రీస్ చలి ఉంటుందని చెప్తుంది. అక్కడ ఎంతసేపు ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ వద్దులేండి మనం నాగసాధుని వదిలేసి అక్కడ కూడా వాడు విభూతి కనపడ్డాడు వాణి చేద్దామని అనుకుంటాం. ఎందుకంటే మీరు వెళ్ళి అక్కడ సాధన చేసినా చేయకపోయినా అట్లీస్ట్ కాదు మేడం అక్కడ మీరు కనీసం ఒక నాగసాధుని ఇంటర్వ్యూ చేయాలంటే మనం వెళ్ళి ఉండాలి కదా అక్కడ. సో ఎంతమంది వెస్టర్నర్స్ నిజంగా హిమాలయాస్లో ఉన్న నాగసాధువులను ఇంటర్వ్యూ చేశారు చెప్పండి, ఎంతమంది అఘోరీస్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చెప్పండి. నేను గమనించింది ఏంటంటే అఘోరీస్ మాంసం తింటారు అనేది అబ్సల్యూట్లీ రాంగ్. అది అఘోరీస్ నిజంగా మాంసం వాళ్ళు మన నరభక్ష మాంసం చేయరు. మరి ఎందుకు వచ్చింది ఈ మాట? అదే చెప్తున్నా మేడం, వీళ్ళందరూ యూట్యూబ్లలో అక్కడిక్కడ చూసి చెప్తారు తప్ప. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఒక చాక్లెట్ తింటారా, చికెన్ 65 తింటారా, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? పైకి వెజిటేరియన్ లా ఉన్నది చూడండి. నాన్ వెజిటేరియన్ యాంకర్తో నేను వెజిటేరియన్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, బీయింగ్ ఏ వెజిటేరియన్. మీరు చాక్లెట్ తిన్నట్టు దాన్ని చప్పరెచ్చి స్వాలో చేసి మింగినట్టు ఒక చికెన్ 65 పీస్ తిన్నట్టు వాళ్ళని తినేది ఒక్క వీడియో చూపించాడు మేడం నాకు. వాళ్ళు అఘోరి తత్వం అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు అఘోరికి మంచినీళ్ళకి యూరిన్కి తేడా ఉండదు. ఎస్, మీ బిర్యానీకి స్టూల్కి తేడా ఉండదు. ఎందుకు? వాళ్ళు ఈ సృష్టిని మొత్తం ఆ పరమశివుడే సృష్టించాడు. దెర్ ఈస్ నథింగ్ యాజ్ బ్యాడ్, దెర్ ఈస్ నథింగ్ యాజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ క్రియేషన్ ఆఫ్ లార్డ్ శివ. సో ఇందులో చెడు మంచి అన్నది చూసినప్పుడు మీకు ఏమైంది? చెడు మంచి ఏమైంది అక్కడ? ఈక్వల్ అయిపోయింది. నో 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 చెడు మంచి అంటే ఏంటి? బుద్ధి. డిస్క్రిమినేట్ చేసేది బుద్ధి అండి, అర్థమైందా? పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, చల్లగా ఉంది, తీయగా ఉంది, ఇవన్నీ ఏంటి? డిస్క్రిమినేషన్. వీళ్ళు నాన్ డిస్క్రిమినేటివ్ ఫిలాసఫీని ఫాలో అవుతారు. వీళ్ళకి డిస్క్రిమినేషన్ ఏంటి? యూరిన్ అన్నది ఏంటి? అది మన మలమూత్రాలు శరీరంలోంచి వెళ్ళిపోయేది. మంచినీళ్ళు అంటే ఏంటి? మనం మంచిగా నీళ్ళు తాగుతాం, దాహం తీర్చుకుంటాం. సో ఇది బాగుంది, అది బాగలేదు. ఈ నాన్ డిస్క్రిమినేషన్, ఇండిస్క్రిమినేషన్, ఈ డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేసేటువంటి ఫిలాసఫీ వాళ్ళు అఘోరీస్ ఫాలో అవుతారు. నాగసాధువులు అది ఫాలో గారు. నాగసాధువులు నరమాంస భక్ష చేస్తున్నది మీకు ఎక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేదు. రెండోది, నాగసాధువులు ధ్యానంకి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తారు. బ్రహ్మచర్యము, వాళ్ళకు ఉన్నటువంటి కఠోరమైనటువంటి నియమ నిబంధనలు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు వాళ్ళు నాగసాధువులు. కానీ అఘోరీలు మాత్రము వాళ్ళు మాంసం తినడానికి అర్థం ఏంటి అంటే వాళ్ళు మేము దేన్ని కూడా ద్వేషించట్లేదు. దెర్ ఈస్ నథింగ్ యాజ్ డిస్క్రిమినేటివ్. వన్స్ యు ఆర్ డిస్క్రిమినేటివ్, there is an inferiority, there is a superiority. So they don't want it to be a superior or inferior. They just want it to be a conscious state. They just want it as a conscious experience. ఈ కాన్షియస్ ఎక్స్పీరియన్స్లో మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏది ఉండవు. సో అది వాళ్ళ ఫిలాసఫీ. కానీ అది సగటు మనిషికి ఎందుకు? ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీకు చిన్నప్పుడే శవాల మీద ఆహారం కట్ చేసి పెట్టారు అనుకోండి, లేదా పాములు. ఇప్పుడు చైనా వాళ్ళని చూసి మనం ఎందుకు తిట్టుకుంటున్నాం? వాళ్ళు రోడ్డు మీద పోయి జంతువు కనిపిస్తే తిడుతున్నారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళ పెంపకం అది, వాళ్ళ పెంపకం అది. వాళ్ళు ఒక టైంలో వాళ్ళకు కూడా అక్కడ ఇట్లానే ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది అంటే తినండి డిక్లేర్. మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చిన్నప్పటి నుంచి మీరు ఎటువంటి ఆహారము, ఎటువంటి సివిలైజేషన్, ఎటువంటి ఎన్విరాన్మెంట్, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్, ఎటువంటి అంటే డ్రెస్సింగ్ సెన్స్, వీటికి మీరు అలవాటు పడిపోయారు కాబట్టి మైండ్ దాన్నే తీసుకుంటుంది మేడం, కొత్త దాన్ని తీసుకోదు. వీళ్ళకి కొత్త పాత ఏముండదు, వాళ్ళకు ప్రకృతి ఒకటే ఉంటుంది మేడం. దే ఆర్ ఓన్లీ విత్ నేచర్, ప్రకృతితో ఉంటారు వాళ్ళు. ట్రైబల్స్ విషయంలో కూడా మనకి అవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని వాళ్ళకి హై ఇంట్యూషన్ ఉంటుంది. మీరు ఇందాక వాళ్ళకి పవర్స్ ఉంటాయని అన్నాడు. ఎప్పుడైతే మీరు మైండ్ని డిస్కనెక్ట్ చేసేస్తారో, బుద్ధిని మీరు అధిగమిస్తారో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్యూషన్. మీరు ఇలా గాల్లో ఏదైనా అనుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంత కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో నేనే ఎన్నోసార్లు అనుకుంటే అయిపోయింది చాలా సందర్భాల్లో. గట్టిగా తలుచుకుంటే అయిపోతుంది. సో అలాంటిది వాళ్ళకి మనం ఏమనుకుంటామంటే మేడం, అతీంద్రియ శక్తులు, మానవాతీత శక్తులు అంటే ఏమో అనుకుంటారు. అంతా మైండ్కి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మీకు
బాడీ లేకుండా మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా చేస్తారు చెప్పండి? చేయలేం. మీరు టెంపరేచర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీకు శరీరం ఉండాలి, ఉండాలి. అగ్నిని మీరు ఏంటంటే మీకు మైండ్ ఉండాలి. మీ బాడీ ద్వారా మైండ్కి తెలుస్తుంది ఏంటంటే అగ్ని కాలుతుంది అని తెలుస్తుంది. సో మీకు ఒక బాడీ మైండ్ అన్నది ఎక్స్పీరియన్స్కి మనకు వస్తుంది. ఓకే, ఆబ్జెక్టివ్ వరల్డ్. బట్ వీళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు చెప్తే నమ్మరు, కానీ వీళ్ళు చాలామంది కూడా ఇప్పుడు కూడా మనం చాలా చూస్తున్నాం. ఏమని వీళ్ళు నాగసాధువులు మాయమైపోయినా అయిపోతారు మేడం. ఎందుకు అయిపోతారు వాళ్ళు? నేను మాయమైపోయిన నేను చూడలేదు, గాలిలో నడిచేవాళ్ళు నేను చూడలేదు. కానీ నీకు బేసికల్గా ఇవన్నీ సర్ప్రైజింగ్. ఎవరికి? ఈ లక్షల్లో వ్యూస్ వచ్చేవాళ్ళు, లక్షల్లో కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫండమెంటల్ తెలియదు ఏంటంటే వాట్ ఈజ్ మైండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంటలెక్ట్. ఈ మైండ్ ఇంటలెక్ట్ తెలిసిన వాళ్ళు ఒక సగటు మనిషి అయినా వాడేం పెద్ద షాకింగ్ అనుకోడు. వీళ్ళ గ్యారంటీ మానవాతీత శక్తులు ఉండొచ్చు అని అనుకుంటారు. మానవాతీతం అంటే ఏంటి? ఈ మైండ్ ఇంటలెక్ట్ అంటే తెలియనోడు, వీడికి ఏదైనా అతీతమే. అర్థమైందండి? ఆ టెంపరేచర్లో -డిగ్రీలో టెంపరేచర్ కూడా అమ్మా వీళ్ళకి ఏదో పవర్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గరికి వెళ్తే నా పెళ్ళి అవుతుంది, ఒక ఆర్డినరీ పర్సెప్షన్. ఇప్పుడు వీళ్ళు కామన్గా ఇలాంటి అడుగుతున్నారని విన్నాను. నిజమేనా? పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని చెప్పండి, నాకు వ్యాపారం బాగుంటుంది అని చెప్పండి, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు అని చెప్పేసి విన్నాను. అలాంటి వాటికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారండి? వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర పోతే ఆయన ఏం చేస్తాడు? ఒక బూది తీసి ఇస్తాడు. అంటే ఏమంటారు, విభూది లేదా అక్కడ ఇది ఇస్తాడు, ర్యాష్ తీసి ఇస్తాడు. కానీ ఒక కామన్ మ్యాన్కి ఒక సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? అమ్మ స్వామివారు బ్లెస్ చేశారు, సాధువు బ్లెస్ చేశాడు, సో నాకు తప్పకుండా జరుగుతుందని వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు ఇచ్చిన విభూది కూడా తెచ్చుకుంటారు. మన దగ్గర బేసికల్గా మన ధర్మంలో మైండ్ పనిచేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని ఒక రీఇన్ఫోర్స్మెంట్ అనుకుంటారు. ఏంటంటే సరే పాపం వీడేదో కష్టాల్లో ఉన్నాడు, సరే మనం వచ్చాం కదా, ఏదో వాడేదో అడిగాడు, మనంతటా మనం ఏమి ఇవ్వలేదు, మనంతటా మనం ఏం కౌంటర్ పెట్టలేదు, అవునా? వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగారు, సరే ఇస్తారు వాళ్ళు. కొంతమందికి మంచి కూడా జరిగింది అలా. అక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తా కదా, వాళ్ళు ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పేర్లు టాటూలు కూడా వేయించుకున్నారు మేడం, ఫలానా బాబా. కానీ మీకు ఒకసారి కలిసిన నాగసాధువు కానీ అఘోరి కానీ మళ్ళీ కలుస్తారు గ్యారెంటీ లేదు. అసలు మన డిసిప్లిన్ వేరు, వాళ్ళ డిసిప్లిన్ వేరు. సో సగటు మనిషికి ఏముంటుంది మేడం, ప్రతిరోజు కూడా వాళ్ళకి అనునిత్యం కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాడికి మైండ్ గురించి తెలుసుకోవడానికి సాధువు ఏమో చెప్పాడు అనుకోండి, వాడు వింటాడా? వినడు. ఇప్పుడు నేను ఆస్ట్రో సైకాలజీ అని చెప్తే వాడు వింటున్నాడా? అదే నేను రాశిఫలం అని చెప్తే వింటారు. అరే మీరు మారంటారా నాయన, మీ మైండ్ ఇది ఆస్ట్రాలజీలో ఇది చెప్పింది, మీ పుట్టుక నుంచి మీకు ఒక స్వభావం ఉంటుంది, ఈ స్వభావం మీరు ఎలా తెలుసుకోవాలి, ఈ స్వభావం వల్ల మీరు కర్మలు చేస్తున్నారని చెప్తే ఎవడికి ఎక్కుతుంది? సో వాళ్ళ సాధువుల దగ్గరకు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు చాలా మంది సాధువులు విసుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ లైఫ్ వదిలేస్తారు వాళ్ళు. నువ్వు ఒకటి విసుక్కుంటారు, వీళ్ళు 4 తిట్లు తినైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటారు. అవునా? ఓకే. ఇప్పుడు ఐఐటి బాబా అని ఒక ఆయన హల్చల్ చేస్తున్నారు అక్కడ, దాని గురించి చెప్పండి మేడం. ఐఐటి బాబాది నేను చూశాను. వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మా వాడు చాలా సున్నితము, హైపర్ సెన్సిటివ్. ఈ హైపర్ సెన్సిటివిటీ వల్ల చిన్నప్పుడు నేను కాస్త గట్టిగా అరిచినా కానీ వాడు భయపడి బాధపడిపోయేవాడు. సో ఇతను ఐఐటి బాబా చెప్పింది ఏంటంటే, మ్యాట్రిమోనియల్ లైఫ్ పేరెంట్స్ది బాగోలేదు, చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ ఆ పిల్లవాడిది బాగా ఎఫెక్ట్ అయింది. అంటే ఏంటి కొంచెం చెప్పాలంటే చైల్డ్హుడ్ నెగ్లెక్టెడ్ చైల్డ్ సైకాలజీ కిందికి వస్తుంది అది. అంటే చిన్నప్పుడు పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం లేదా పేరెంట్సే సరిగ్గా అన్యోన్యంగా లేకపోవడం వల్ల వైలెంట్గా ఉన్న పిల్లల్లో ఎవరో కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు. సో అట్లా అభయ్ సింగ్ అనుకుంటా అతని పేరు, అభయ్ సింగ్ ఏదో ఉంది అతని పేరు. సో అతను మనస్తాపం చెందాడు. అతనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హీ హాజ్ ఇమ్మెన్స్ ఐక్యూ. ఇది ఒక ఆర్డినరీ పర్సన్ వ్యూఆర్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు అదే సాధువుకి, ఇప్పుడు ఐఐటి బాబా ఎవరైతే ఉన్నారో అభయ్ సింగ్ అనుకుంటా అతని పేరు, అతనికి కనుక ఐక్యూ వీక్ ఉంది అనుకోండి, చదువులో కూడా ఫెయిల్ అయ్యేవాడు. అతనికి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఐక్యూ స్ట్రాంగ్ ఉంది. ఐక్యూ అంటే ఏంటి, మనము పుస్తకంలో చదివింది మెమరీలో పెట్టుకొని ఎగ్జామ్ రాసినప్పుడు మనకి మార్కులు ఎక్కువ తక్కువ రావడానికి ఐక్యూ సపోర్ట్ చేస్తుంది చాలా. So he got very good rank in IIT. Even percentage of graduation marks are very good. He got a job immediately. ఇవన్నీ ఏంటి ఒకదాని తర్వాత ఒకటి అతను ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాడు. సో సొంత సంస్థ పెట్టుకున్నాడు, కెనడా వెళ్ళాడు. కెనడాలో కూడా అక్కడ జాబ్ అది సంపాదించాడు. అక్కడ ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నాడా, పెళ్లి చేసుకున్నాడో తెలియదు. ఫాదర్ ఏం చెప్తున్నాడు, ఈ బాబా వాళ్ళ ఫాదర్ బ్రహ్మరాక్షసిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే, ఇంత తెలివి ఉన్నవాడు సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి నాకు పనికొస్తుంది,
ఎలాంటి అమ్మాయిని నేను జీవిత భాగస్వామిగా తీసుకోవాలి, ఈ అమ్మాయి మా అమ్మకి మా నాన్నకి డిఫరెన్స్ ఉందా లేదా అనే కామన్ సెన్స్ లేకుండా అతను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు అన్నది నా క్వశ్చన్. అది ఇప్పుడు అతను ఇంత ఐక్యూ ఉన్నవాడు, ఇంత సక్సెస్ఫుల్ ఉన్నవాడు, ఈ ఈక్యూ దగ్గర ఎందుకు వీకాడు? ఈక్యూ అంటే ఏంటి? ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. ఎమోషనల్లీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ యూ షుడ్ బి ఇన్ ద పొజిషన్ టు అండర్స్టాండ్ ఎనీ ఎమోషనల్ ఇష్యూ. దట్ ఈస్ వాట్ ఇస్ ఈక్యూ. ఈ ఈక్యూ దగ్గరకు వచ్చేటప్పుడు అది ఎందుకు ఫెయిల్ అయ్యాడు? లైఫ్ పార్ట్నర్ రాంగ్ పర్సన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మా అమ్మ అట్లే ఉంది, నా పెళ్ళాం అట్లే ఉంది, ఈ లైఫ్ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇది సాధువుల్లో ఒక స్టేజ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండి. ఇది యూ కెనాట్ సే ఇస్ అ కంప్లీట్ ఇమ్మెన్స్ సాధువు. ఒక నాగ సాధువుకో అఘోరికో మనము కంపేర్ చేయలేము మనం. ఎందుకంటే ఇతని లైఫ్లో డిస్టర్బ్ అయ్యి తనకు నచ్చినట్లు సమాజాన్ని తను సృష్టించుకోలేకపోవడం ఒకటి. సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మనుషుల ప్రవర్తనని బట్టే వాళ్ళని అంచనా వేయగలిగాను తప్ప ఆ ప్రవర్తన వెనక ఉన్నటువంటి భావం ఏంటి, ఆ మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ ఏంటి అన్నది అతను గమనించలేకపోయాడు పాపం. కాబట్టి పెళ్లి కూడా చేసుకున్నాడు, వదిలేశాడు, ఇండియాకి వచ్చాడు, ఇక్కడ సాధు జీవితం గడుపుతున్నాడు. సో నాలాంటి వాడు అతన్ని సాధువు అని నేను అన్నాడు. మీడియా మొత్తం ఐఐటి బాబా అన్నది. నేను చూసే యాంగిల్ ఇది. ఈక్యూ ఐక్యూకి డిఫరెన్స్ చూస్తాం. ఈ ఈక్యూలో ఇప్పుడే కాదు మేడం, ఇంకొక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాతకి వెళ్ళి చూడండి, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం, దాన్ని సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటారు సైకాలజీలో. సెల్ఫ్ మేనేజ్మెంట్లో అతను ఎప్పటికీ సక్సెస్ కాడు. అతన్ని ఎప్పుడు ప్రశ్నించినా, మీరు ఎదురు తిరిగి ఏమైనా మాట్లాడినా అతను హట్ అయిపోయి దూరం వెళ్ళిపోతాడు. ఒక భార్య దగ్గర నుంచి దూరం వెళ్ళాలంటే ఏం చేయాలి? విడాకులు తీసుకోవాలి. అదే మీరు నేను వెళ్ళామనుకోండి, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో సాధువు అనేవాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విమర్శ చేయని వాడు సాధువు. సాధువు కొన్ని లక్షణాలు ఉంటాయి. బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా మీకు ప్రతి సాధువు బ్రహ్మచారి ఉండడండి. కానీ చాలామంది సాధువులు బ్రహ్మచర్యం పాటిస్తారు. సాధువులకు కొన్ని లక్షణాలు ఉంటాయండి, వాళ్ళు విమర్శించరు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిమ్మల్ని విమర్శించాడు అనుకోండి, మీకు పరిష్కారం చెప్తాడు. ఒక సన్యాసి అనేవాడు ప్రపంచాన్ని విమర్శించాడు మేడం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజమైన సన్యాసి వాడు అయితే వాళ్ళు పరిష్కారం చెప్తారు. రెండోది దానం చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక 4 యాపిల్స్ ఉన్నాయంటే ఒకటి తను తిన్నాడు అనుకోండి, 3 ఇచ్చేస్తాడు. సాయంత్రానికి కూడా పెట్టుకోడు, ఈవినింగ్ మళ్ళీ ఎవరో ఒకటి ఇస్తాడు. అదే మేనిఫెస్టేషన్. వీళ్ళు ఈవినింగ్ ఆహారం అనుకుంటే ఎవడో ఒకటి వచ్చి భోజనం పెట్టేస్తాడు, ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు ఆ టైంకి, లేదా సాధువులంతా వచ్చి గ్రూప్లో కలుస్తారు, భోజనం పెడతారు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి నీకు చెప్తున్నా కాన్ఫిడెంట్గా. ఇంకొక విషయం గురించి మాట్లాడాలి మీతోటి, మోనాలిసా గురించి. ఇప్పుడు పాపం ఎక్కడ చూసినా అమ్మాయి టాపికే నడుస్తోంది. పూసలు అమ్ముకునే ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరూ అని చెప్పేసి 2 రకాలుగా ఇక్కడ మనం తన గురించి వింటున్నాము. ఒకళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, లెక్క కలిసి వచ్చింది, కుంభమేళా పుణ్యం అంటే అమ్మాయి స్టార్ తిరిగిపోయింది అంటున్నారు. కొంతమంది ఏమో ఇది అంత మంచి పరిణామం కాదు, అమ్మాయి రేపన్న రోజు ఆ దండలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది అంటున్నారు. ఆ అమ్మాయి సైకాలజీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ మూమెంట్లో? ఆమె ఎలా ఆలోచిస్తూ ఉంటుందంటే, ఇప్పుడు అమ్మాయి పాపులర్ అవ్వడానికి కారణం కూడా మీరు విశ్లేషించాలి కదా. ఇప్పుడు ఖజురహో అని మధ్యప్రదేశ్లో ఒక టెంపుల్ ఉంది. అక్కడ అన్ని మీకు కూడా చాలా శృంగారభరితమైనటువంటి బొమ్మలు ఉంటాయి, శిల్పాలు ఉంటాయి, చెక్కినవి ఉంటాయి అని ఉంటాయి. ఒక 50 మంది కలిసి టెంపుల్కి వెళ్ళారనుకోండి, 50 మందిలో 10 మంది ఆ బొమ్మలు చూస్తూ అక్కడే వికటాట్టహాసం చేసుకుంటూ వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాడికి ఆ గుళ్ళోకి వెళ్ళినా కానీ అక్కడ ఏ ఆడవాళ్ళని చూసినా వాడికి అదే ఫీలింగ్ ఉంటుంది. ఇంకొక 20 మంది ఉంటారు, వాళ్ళు వస్తారు, ఆ గుళ్ళోకి వెళ్తారు, ఆ శివుడిని దర్శనం చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు చూసుకుంటారు. మీకు ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు అది చూసి ఇబ్బంది పడతారు, నెక్స్ట్ టైం వాళ్ళ టెంపుల్కి రారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 50 మందిలో ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే సంస్కారం ఉంటుంది చూడండి, నువ్వు వెళ్ళింది ఎందుకు టెంపుల్కి, నీ పర్పస్ ఏంది? నీ పర్పస్ కన్నా నీ ఎమోషన్కి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు చూడండి. నీ పర్పస్ ఏంటి? దైవ దర్శనం, కాస్త అక్కడ ఉన్నటువంటి టెంపుల్ శాంటిటీలో కొంచెం వైబ్రేషన్ ఎంజాయ్ చేసి రావడం. అవునా కదా? అందులో 20 మంది వెళ్తారు. ఆ 20 మంది వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళు కార్యసాధనకు వెళ్తారు, సంకల్పం కోరుకొని వచ్చేస్తారు వాళ్ళు. అదే మీరు మిగతా వాళ్ళని చూస్తే ఎలా ఉంటారు వాళ్ళు? వీళ్ళు అక్కడే డిస్కషన్ పెట్టరు, గర్భగుడిలోకి వెళ్ళినా కానీ అదే డిస్కషన్ ఉంటుంది, వేరే ఆడవాళ్ళని చూసినా అదే డిస్కషన్ ఉంటుంది, ఇంటికి వచ్చి గ్రూప్లో, కాఫీ షాప్లో, హోటల్స్లో కూడా అదే డిస్కస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో వచ్చిపోదు, ఎందుకంటే వాళ్ళ ఎమోషనే వాళ్ళకి ఇంపార్టెన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ బయట విగ్రహాలు చూసి ఆ హార్మోనల్ పర్సెప్షన్ అంటారు దాన్ని, అక్కడ ఏముందన్నది కాదు, మనం ఏం ఫీల్ అయ్యాము, దాన్ని మనం ఎట్లా ఛానలైజ్ చేసాము, దాన్ని ఎట్లా పాపులర్ చేసాము. ఈ బ్యాచే ఆమెను పాపులర్ చేసింది. ఏది ఇక్కడ కుంభమేళలో. ఆ అమ్మాయి పర్సనాలిటీ ఏంటి అంటే ఆమె డెఫినెట్లీ అది ఎంజాయ్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి స్మైల్లో కానీ, ఆ అమ్మాయి చివరికి తర్వాత సెకండ్ టైం ఎవరో వీడియో షూట్ చేయడానికి వస్తే ఆమె మేకప్ కూడా వేసుకొని వచ్చింది అనేది కూడా ఒక వీడియో వచ్చింది మార్కెట్లోకి. ఏ అమ్మాయి ఇష్టపడదు చెప్పండి? ఇవాళ అందం ఎంత పెద్ద బిజినెస్ మీకు తెలీదా? ప్రపంచం అంతా కూడా మగవాళ్ళ అండర్ గార్మెంట్స్కి కూడా ఆడవాళ్ళని మోడల్స్కి ఎందుకు పెడుతున్నారు? టుడే అన్డినైబుల్ ఫ్యాక్ట్ ఇస్
బ్యూటీ ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్. అవును. ఇవాళ అందము అనేది పెద్ద వ్యాపారం అది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఒక ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరో ఒకరు, ఆమెకి ఒక మూవీ అగ్రికల్చర్ డాటర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇన్నోసెంట్ క్యారెక్టర్, అది నేను ఆఫర్ చేస్తాను అది అని చెప్పాడు. డెఫినెట్లీ వాళ్ళు పూసలు అమ్ముకునే స్థాయి నుంచి ఆ అమ్మాయి రేపు పొద్దున ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్తా అంటే ఎవరు వద్దంటారు? సో కాబట్టి ఒకప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఒక 20 ఏళ్ల కింద కనుక ఆ అమ్మాయికి అలాంటి అమ్మాయికి ఆఫర్ వస్తే అప్పుడున్నటువంటి సమాజంలో వాళ్ళు భయపడి ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ ఐడెంటిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ సోర్స్ టు బికమ్ పాపులారిటీ. సో కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ క్యాపిటలైజ్ చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫస్ట్ వీడియో తీసి ఎవరైతే మోనాలిసాని పాపులర్ చేశాడో, ఈమెకి ఏమైనా అవార్డు వస్తే అవార్డుకి కాంట్రిబ్యూషన్లో అతని భాగం పక్కా ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు, ఆయనకు కూడా కంట్రిబ్యూషన్ ఇచ్చేసారు. బికాస్ ద మ్యాన్ బిహైండ్ ద జనరల్ ఏమంటారు, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దర్ ఇస్ అ వుమెన్ అని. హియర్ ద ఎవ్రీ సక్సెస్ఫుల్ వుమెన్ ప్రాబబ్లీ టుమారో there is a person behind her success. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.